హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా మై తెలుగు డాన్స్ అని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. మేమైతే ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకే ఒక 5గురికి భోజనం పెట్టిద్దామని నేను మొక్కుకున్నానమాట. లాస్ట్ ఇయర్ మా బాబు అలాగే మంచిగా కాలేజీలో జాయిన్ అయితే ఏ ఇబ్బందులు లేకుండా మాకు అంతా మంచి జరగాలని పెట్టుకున్నాను అనమాట. 5 అనుకున్నానండి. 5 మందికి అయితే అనుకుంటే ముఖ్యంగా ఏం జరిగిందంటే 11 మంది స్వాములు వచ్చారండి. ఇదిగోండి అయ్యప్ప స్వాములు 5గురు బదులు 11 మంది వచ్చారండి. ఇలా దేవుడి గదిలో ఇలా అలంకరించామండి. ఇలా భజన చేస్తున్నారనమాట. ముందైతే విగ్రహం అయితే దేవుడి పటం అయితే పెట్టలేదు. అయ్యప్ప స్వాములు ఇలా భజన చక్కగా చేస్తున్నారు. అంటే పటం తీసుకురావడానికి వెళ్ళారనమాట. నేనైతే మార్నింగ్ 4 o'clockకే లేసానమాట. లేచి ఫస్ట్ అయితే దేవుడి ఫోటోలన్నీ చక్కగా శుభ్రం చేసి పసుపు, కుంకుమ, గంధం, బొట్లు అని చక్కగా పెట్టి పూలతో అలంకరించి దేవుడికి దీపం వెలిగించాను. తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా వెలిగించాను. ముఖ్యంగా ఇది బుధవారం రోజు చేయించుకుంటే చాలా మంచిది కాబట్టి మనకు ముఖ్యంగా అయ్యప్ప స్వామి పూజ బుధవారం రోజే ఉంటుంది. వినాయకుడు పూజ కూడా బుధవారమే ఉంటుంది కాబట్టి నేనైతే బుధవారమే చేసుకుంటే మంచిదని చెప్పి మార్నింగే లేచి శుభ్రంగా దేవుడి దగ్గర దీపం వెలిగించేసి ఆ తర్వాత వంట కార్యక్రమం స్వాములకు భోజనం పెట్టేయాలని పరవన్నం ఒకటి చేశానండి. పులిహార ఒకటి చేశాను. తర్వాత పరవన్నం ఒకటి, పులిహార ఒకటి, తర్వాత ఇంకోటి అంటే మనకి వైట్ రైస్, తెల్లన్నము, ఆలుగడ్డ వంకాయ కర్రీ, పప్పు, తర్వాత మనకి సాంబారు, తర్వాత ఇవన్నీ తయారు చేశాను. తర్వాత అప్పడాలు, తర్వాత ఇవన్నీ అంటే మాకు తోచింది చేశానండి. స్వాములు అంటే అసలు చక్కగా భజన చేస్తున్నారండి. అసలు శనగలు, నల్ల శనగలు అంటారు కదండి, గుడాలు, ఆ గుడాలు కూడా ఉడకబెట్టాను. అలాగే కొబ్బరికాయలు తెప్పించాను. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కొబ్బరికాయలు ఒక 5 చాలా చక్కగా చేస్తున్నారండి భజన. స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ స్వామియే శరణం అయ్యప్ప, అయ్యప్పే స్వామి, వాళ్ళకు వచ్చిన పాటలని చాలా చక్కగా పాడుతున్నారండి. చాలా చక్కగా పాడుతూ వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారండి. చేస్తూ అసలు చాలా ఎంత మంచిగా అన్నమాట. వాళ్ళు పాడుతుంటే మా పిల్లలు కూడా చక్కగా పక్కనే కూర్చున్నారండి. చాలా చక్కగా భజన చేశారండి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మేము ఇన్ని రోజులు మా రెంట్ ఇంట్లో ఉన్నాం కదా, ఇప్పుడు మాకు సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాం కదా. ఈ కార్తీక మాసంలో మంచిగా ఇలా జరిగితే బాగుంటుంది, ఇట్లా భజన చేయించితే మాకు మంచే జరుగుతుంది అని, మా ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోతాయని అనుకొని మనస్ఫూర్తిగా చేయించానండి. చేయించి ఇలా భజన అయితే చేస్తున్నారన్నమాట. ఈ రకంగా మా పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ భజనలో వాళ్ళు కూడా ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ పాడుతున్నారనమాట. స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ పాటలు పాడుతున్నారు. అలా చాలా అందులో మా బావగారు అబ్బాయి కూడా చాలా చక్కగా పాడుతున్నారనమాట. ఇలా భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మొత్తానికైతే పటంది కూడా తీసుకొచ్చారు. పటంది కూడా అలంకరించారనమాట. అలంకరించిన తర్వాత ఈ రకంగా అయితే వాళ్ళు స్వాములు వాళ్ళ ఆచారం ప్రకారం అయితే ఈ రకంగా పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హారతి ఇస్తున్నారండి. ఇట్లా మనకి క్లాత్ అడ్డు పెట్టేసి హారతి ఇస్తున్నారనమాట. వాళ్ళతో అంటే వాళ్ళ హారతి మంత్రం చదువుతున్నారనమాట. హారతి మంత్రం ఇలా చదివేసి ఇట్లా హారతి ఇస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ స్వాములకు తీసుకుంటున్నారనమాట హారతి అంతా. వాళ్ళ హారతి స్వాములు అందరూ తీసుకున్న తర్వాత ఒక్కొక్క స్వామి ఇట్లా తీసుకొని కళ్ళకు హద్దుకుంటున్నారు. అలాగే వాళ్ళ మెడలో అయితే ఏదైతే దండ ఉంటుందో ఆ దండ కూడా ఇట్లా చూపెడుతున్నారనమాట. ఆ తర్వాత మాకు ఇచ్చారండి హారతి, తీసుకున్నాం. తర్వాత ఇప్పుడైతే ఇది ఫస్ట్ రూమ్లో భోజనాలు ఏర్పాటు చేశారనండి. మాకు తోచిన ఏదో అంటే మామూలుగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లా చేస్తున్నారు. చేయించుతామని ఇట్లా అనుకోలేదు. మామూలుగా ఒక 5గురికి అనుకున్నాను. ఇలాంటి 11 మంది స్వాములు వచ్చారు. వాళ్ళకి 5 కేజీలు బియ్యం ఉండి ఇలా మా వారైతే విస్తరాకులు వేస్తున్నారు అనమాట. ఇలా భోజనానికి ముందు కూడా వాళ్ళు భజనలు చాలా చక్కగా చేశారండి. వాళ్ళు పాడే పాటలు అసలు మనకు ఎంత మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అసలు ఆ అయ్యప్ప స్వామి నిజంగానే మనకు వచ్చి కరుణించాడా అనిపిస్తుంది అనమాట. ఇట్లా అయితే వాళ్ళు భోజనాలు అయిపోయాయి అనమాట. భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు దీవెనలు ఇవ్వడానికని తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులు ఒక్కపడి ₹1, తర్వాత వచ్చేసి 2 అట్టిపండ్లు ఇచ్చేసి వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తున్నామండి. తాంబూలం ఇచ్చిన తర్వాత ప్రతి స్వామికి కాళ్ళు మొక్కి ఆశీస్సులు తీసుకుంటున్నాం అనమాట. మేమైతే ఒక 3 స్వాములకు తీసుకున్నాం అనమాట. ఈ అయ్యప్ప స్వాములలో కూడా రకాలు ఉంటారనమాట. గురుస్వామి అంటారు, కన్యక స్వామి అని అంటారు, తర్వాత ఇంకా స్వాములు అని అంటారనమాట. ఆ స్వాములందరితోని దీవెనలు తీసుకోవాలన్నమాట. ఇట్లా వాళ్ళ స్వాములు అన్నానికి ముందు కూడా ఇలా మంత్రం చదువుతారనమాట. ఆ మంత్రం ఇలా తమలపాకులు అయితే మా వారు అందరికి ఇచ్చారనమాట. ఇట్లా తమలపాకులు ఇట్లా ఇస్తున్నారనమాట.
ఇట్లా ఇచ్చిన తర్వాత మేము భార్యాభర్తలం ఇద్దరమైతే స్వాములకు ఇట్లా కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటున్నాం అనమాట. దీవెనలు తీసుకున్న తర్వాత ఒక ముగ్గురు స్వాములకైతే వాళ్ళ దీవెనలు అయిపోయాయి అనమాట. తర్వాత మా పిల్లలకు కూడా దీవెనలు తీసుకోమని చెప్పి మేమైతే ఆపేసాము. మాకంటే మా పిల్లలకి ఎక్కువ దీవెనలు ఉండాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మేమైతే ముగ్గురు స్వాములకు అయిపోయిన తర్వాత మా పిల్లలకి దీవెనలు ఇవ్వండి అని చెప్పి మేము ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత మా పిల్లలైతే ప్రతి స్వామికి అయ్యప్ప స్వామికి కాళ్ళకి నమస్కరించి దీవెన తీసుకున్నారనమాట స్వాములు. ఈ రకంగా స్వాములు అందరూ ఇట్లా చేశారనమాట. ఇదిగోండి మా చక్కగా అలంకరించాం కదండి. మీరైతే మీ దీవెనలు కూడా కావాలి, అలాగే మా అయ్యప్ప స్వామి దీవెనలు కూడా మాకు అంతా మంచి జరిగి మా పిల్లగాళ్ళు మంచి చదువుకోవాలి, మాకు ఆర్థిక ఇబ్బందులు పోవాలని మీ దీవెనలు కూడా ఉండాలి, స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ ఈ విధంగా పూజ జరుపుకున్నాం.